హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్ రిపీటెడ్ ఎలిమెంట్ ఇన్ సైజ్ 2n అరే అనే లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదివేసుకుందామండి. యు ఆర్ గివెన్ ఇన్ ఇంటిజర్ అరే నమ్స్ విత్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. నమ్స్ డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into n. సో ఇది ఈవెన్ అరే అని మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నమ్స్ కంటైన్స్ n+1 యూనిక్ ఎలిమెంట్స్. సో యూనిక్ ఎలిమెంట్స్ అంటే తెలుసు కదా, ఈ n+1 ఎలిమెంట్స్ ఒకటి నుంచి ఇంకొకటి డిఫరెంట్గా ఉండాలి. సైజ్ ఏమో 2n, కానీ ఇందులో n అంటే హాఫ్ అనమాట. ఇక్కడ వరకు యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఈవెన్ ఇది కూడా. సో లెట్స్ సే 1 నుంచి n+1 ఉన్నాయనుకుందాం. ఇక్కడ మిగతా ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి? n-1 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఆఫ్ నమ్స్ ఈజ్ రిపీటెడ్ n టైమ్స్. సో ఒక నెంబరే లెట్స్ సే ఇక్కడ 1 అనేది తీసుకుందాం. 1 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? n టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 1 ఉంది. మిగతాది n-1 వన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో ఇలా తీసుకున్నాము. ఇంకో n-1 ప్లేసెసే ఉన్నాయి. అయితే ఇక్కడ అన్నీ ఉండాల్సినవి ఏంటి? 1లే కదా. సో ఇక్కడ ఏంటి, ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఆఫ్ నమ్స్ ఈజ్ రిపీటెడ్ n టైమ్స్. అలా అన్నప్పుడు మిగతా ఎలిమెంట్స్ ఏవి రిపీట్ అవ్వనే కదా. ఇప్పుడు మనకి కనుక్కోవాల్సింది ఏంటి? రిటర్న్ ద ఎలిమెంట్ దట్ ఈస్ రిపీటెడ్ n టైమ్స్. ఏ ఎలిమెంట్ అయినా అట్లీస్ట్ ఈ సినారియోస్లో లైక్ ఈ 3 కండిషన్ సాటిస్ఫై అవుతూ ఒక్క ఎలిమెంట్ అయినా ఇంకొకసారి వచ్చిందంటే అది మనకు తెలిసేది ఏంటి? అది ఖచ్చితంగా రిపీట్ n టైమ్స్ అయ్యే ఎలిమెంటే. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది బేసిక్ని మన C++లో యూస్ చేస్తాం. మనకి హ్యాష్ మ్యాప్ యూస్ చేసుకుని ఆల్రెడీ ఇంకోసారి రిపీట్ అయింది అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ కనుక్కోవడం అదే కదా, హ్యాష్ మ్యాప్లో యూస్ చేసుకుని చేసుకోండి. పైథాన్లో అయితే మనం ఒక లిస్ట్లో ప్లేస్ చేసుకుంటాము. ప్లేస్ చేసుకుని ప్రతి ఎలిమెంట్ దాంట్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. చూడండి, 1 విజిట్ చేశాను, అప్పుడు విజిటెడ్ అనే ఏరియాలో నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. సో 2 ఇన్సర్ట్ చేసుకుంటాను, 3 ఇన్సర్ట్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ విజిటెడ్ అరేలో ఉంది కాబట్టి అప్పుడు నేను ఏమంటానంటే 3 అనేది ఆల్రెడీ రిపీట్ అవుతుంది కాబట్టి 3ని రిటర్న్ చేస్తాను అనమాట. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 2ని ఇన్సర్ట్ చేస్తాను, 1ని ఇన్సర్ట్ చేస్తాను, మళ్ళీ ఇంకోసారి 2 వచ్చింది కాబట్టి సెకండ్ టైం కాబట్టి ఆల్రెడీ విజిటెడ్ అరేలో ఉంది కాబట్టి ఇక్కడ నేను 2ని రిటర్న్ చేస్తాను. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 5 ఇంకోసారి రిపీట్ అయింది కాబట్టి నేను రిటర్న్ చేస్తాను. ఇప్పుడు పైథాన్లో కోడ్ రాసేసుకుందామా. ఫస్ట్ విజిటెడ్ అనే లిస్ట్ని డిఫైన్ చేసుకుంటాను. దాని తర్వాత ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని ఐటరేట్ చేసుకుంటాను. దాని తర్వాత ఈ ఎక్స్ అనేది మనకి ఆల్రెడీ విజిటెడ్ అరేలో ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఉన్నట్టయితే నేను ఆ నెంబర్ని రిటర్న్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే నేను దాన్ని అపెండ్ చేసుకుంటాను, ఎక్స్ని విజిటెడ్లో అపెండ్ చేసుకుంటాను. అంతే అండి. ఇప్పుడు మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ కోసం రన్ చేసి చూద్దాం. యాక్సెప్ట్ అయిందండి. ఇప్పుడు ఈ కోడ్ని సబ్మిట్ చేసి చూద్దాం. యాక్సెప్ట్ అయిందండి. ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.